నమస్తే. కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడితే ఆ బడ్జెట్లో తెలంగాణకు కొంత మొండి చేయి చూపినట్టు తెలుస్తోంది. ఇదే అంశం మీద మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు ఉన్నారు. నిరంజన్ గారు, ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్ విషయంలో తెలంగాణ కొంత మొండి చేయి చూపించినట్టు తెలుస్తోంది. మీ కామెంట్ ఏంటి? బడ్జెట్లో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పక్షపాత వైఖరి వహించినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఒక 2-3 రోజుల క్రితం సుధేంద్ర అధికారి అని పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర మంత్రుల సమక్షంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదాన్ని మానుకోవాలి, జో అప్నే సాత్ అపన్ భీ ఉన్కే సాత్ అనే మాట మాట్లాడటం జరిగింది. దానికి అద్దం పట్టినట్టు నిర్మలా సీతారామన్ గారు ఏ పార్టీ బలంతోనైతే అటు బీహార్కు సంబంధించినట్టు జేడీయూ మరియు ఇటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సపోర్ట్తో అనేది ఆ ప్రభుత్వం మనుగడ సాగిస్తుందో ఆ 2 రాష్ట్రాలకు అనేది కప్పం కట్టినట్టు అనేది కేటాయించడం జరిగింది. అమరావతి నగరాన్ని అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు చెప్పిండ్రు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును నిర్మించడానికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని చెప్పడం జరిగింది. వారికి అనేది అలాట్మెంట్ చేయటం పట్ల మాకు అభ్యంతరం లేదు, తెలంగాణకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ. కానీ పోయిన ప్రతిసారి కూడా, ఢిల్లీకి పోయిన ప్రతిసారి కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇతర మంత్రులందరూ కూడా నిన్న కూడా కేంద్ర మంత్రులను కలిసేసి మాకు మూసి రివర్ ప్రాజెక్టుకు 20,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు మంజూరు చేయమని మొదటి విడతలో, తర్వాత టోటల్ ఇట్లా మన ప్రపోజల్స్ పెడితే అటువైపు కన్నెత్తి చూసినట్టు కూడా కనబడలేదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క పక్షపాత ధోరణికి నిదర్శనం. దీన్ని ఈ తరహాలో అనేది దేశాన్ని సమైక్యంగా ముందుకు తీసుకుపోతారని, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఆయన ఇచ్చే నినాదాన్ని, మోడీ ఇచ్చే నినాదానికి పూర్తిగా వ్యతిరేకమైన మాట నేను మనవి చేస్తా ఉన్నాను. నిరంజన్ గారు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు, బీహార్కు, అస్సాంకు ప్రత్యేక నిధులు కేటాయించడం వెనుక రహస్యం ఏమై ఉండొచ్చు అనుకుంటారు? ఒకటేమో కొందరు చెప్తున్నట్లే ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలవచ్చు అన్నమాట మాట్లాడుతుంది. ఇప్పుడు టీడీపీ సపోర్ట్ కానీ అటు జేడీయూ సపోర్ట్ కానీ లేకుంటే ఈ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉంది. ఏదైతే మతతత్వ ధోరణిలో అనేది 3వసారి ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదైతే అవలంబించడం జరుగుతుందో, మొదట్లో ఒకటేంటంటే ఆయన ఈ కావడి యాత్రలో, యూపీలో కావడి యాత్రలో అక్కడలే ప్రతి షాప్ మీదలే వాళ్ళ పేర్లు రాయాలి అని మతతత్వ ధోరణితో రాయాలనే చేయటం జరిగింది. దానికిలే జేడీయూ వ్యతిరేకించింది, తర్వాత ఆర్ఎల్డీ కూడా వ్యతిరేకించింది. అదేవిధంగా ఇప్పుడు నిన్న లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేది ఆర్ఎస్ఎస్లో కార్యక్రమాల్లో పాల్గొనొచ్చాడు మాట చెప్పడం జరిగింది. నాకు తెలిసినంత వరకు సిద్ధాంతపరంగా నిక్కచ్చిగా అటు చంద్రబాబు నాయుడు కానీ అక్కడ నితీష్ కుమార్ గారు కానీ ఉంటే తప్పకుండా ఈ మూవ్ అనేది వ్యతిరేకిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొనేసి అటు నితీష్ కుమార్ గారిని, ఇటు చంద్రబాబు నాయుడు గారిని కూడా గుడ్ లుక్స్లో పెట్టుకోవడానికి ఆయన ప్రయత్నం చేయటం జరిగింది. నిజంగా ఆయనకులే అటు బీహార్ ప్రజలపై కూడా బీజేపీకి ప్రేమ లేదు, ఇటు ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా వారికి ప్రేమ లేదనేసి నేను స్పష్టంగా భావిస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.